శ్రీ నీలమ్మ తల్లి దుర్గా ఆలయం దగ్గర ఉన్నాము. ఇది ప్రసిద్ధి చెందిన ఆలయము. ఈ జిల్లాలోనే కాకుండా ఒరిస్సా ప్రాంతం నుంచి కూడా అనేక వేల మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. సుమారు 400 సంవత్సరాల క్రితము ఈ ఆలయం తాలూకా అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మవారు ఒక భక్తుడు కల్లోకి, వీరభద్రుడు అనే భక్తుడు కల్లోకి వచ్చి, ఫలానా పొలంలో నేను ఉన్నాను కాబట్టి నన్ను ప్రతిష్ఠ చేయండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒరిస్సా రాజులైన గజపతి రాజులు ఆ అమ్మవారి విగ్రహాన్ని బయటికి నాగలతో తీస్తున్నప్పుడు అమ్మవారికి చిన్న నుదుటి మీద గాయం కూడా జరిగింది. దానివల్ల రక్తం వస్తే వారు భయపడ్డారు. మళ్ళీ అమ్మవారి కల్లో కనబడి, నేను ఇక్కడున్న ప్రాంత ప్రజలకి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఉద్భవించాను కాబట్టి నన్ను ప్రతిష్ఠ చేయమని ఆవిడ అడిగారు. అప్పుడు 400 సంవత్సరాల క్రితం అతి పురాతన ఆలయం ఇది. ఈ ఆలయాన్ని గజపతి రాజులు నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి ఏటా కూడా జూలై నెలలో ఒక ముహూర్తానికి ఆలయ వార్షికోత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా 7 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ మనకి ఊరు గ్రామ పండుగలు కూడా జరుగుతాయి. ప్రతి దసరా నాడు కూడా లక్షల కొద్ది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ అనేక వాహన పూజలు, ఇతరత్ర అనేక హోమాలు చాలా వైభవంగా జరుగుతాయి. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ అమ్మవారు కోరికలు తీర్చే కొంగు బంగారం అని చెప్పి ఈ అమ్మవారిని చాలా నమ్ముతారు. ఈ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటుంటారు. ప్రతి మంగళవారం కూడా ఈ ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కాబట్టి మనము ఈ టూరిజం ప్రకారం చూసుకున్నా సరే, శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం గ్రామంలో ఈ అమ్మవారు వెలిసి ఉన్నారు కాబట్టి ఈ అమ్మవారి తాలూకా దర్శనం భక్తులు విరివిగా చేసుకొని అమ్మవారిని పూజించి అమ్మవారిని కోరికలు, వారి తాలూకా సుదీర్ఘంగా ఉండే కోరికలు ఏమైనా ఉంటే కోరుకొని అవన్నీ కూడా తీర్చుకోవడానికి మంచి అవకాశం. ఈ నీలమణి దుర్గా తల్లి అమ్మవారిని అందరూ దర్శిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. పూర్వం మా తాతగారు అయినటువంటి వీరభద్రరావు వాళ్ళు నాన్నగారు దున్నుతుండగా బ్లడ్ వచ్చింది. దున్నుతుంటే జడిసిపోయి పడుకున్నారు. అతను పడుకుంటే కల్లోకి వచ్చి ఆవిడ, నేను అమ్మవారిని నీలమణి దుర్గా నా పేరు, నేను నాకు తెచ్చి నిలబెడితే మీకు తరతరాలు మంచిగా మీకు చూసుకుంటాను, పెంచుకుంటాను, అన్ని దేశాల నుంచి ఇక్కడికి వస్తారు ప్రజలు, వాళ్ళకి అందరికీ కాపాడుతాను నేను అని ఆవిడ చెప్పింది. చెప్తే ఆవిడకి తీసి వేప చెట్టు, పాల చెట్టు మధ్యలో తెచ్చి ప్రతిష్ఠించారు. పర్లాకిండి రాజుగారు, ఆయన గజపతి మహారాజు గారు నిర్మించారు. ఇక్కడ నిర్మించి ఇప్పుడు వరకు 400 సంవత్సరాలు అయింది. ఆవిడ పెంచుతుంది. దసరాకి చాలా వాహనాలు అన్నీ వస్తాయి. ఇంకా ఆవిడ తరతరాలుగా పెంచుతుంది ఆమె.